హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గ్రేప్స్ పికిల్ చేసి చూపిస్తానండి. ఇన్స్టెంట్ పికిల్. ఇది ఒక పెద్ద అంటే ఒక 4-5 డేస్ 1 వీక్ కన్నా కూడా ఎక్కువ ఉండదు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ ఉంటుంది, లేదంటే 2-3 డేసే ఉంటుందండి. చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మనము ఈరోజు గ్రేప్స్ పికిల్ పట్టుకుందామండి. ఇన్స్టెంట్ గ్రేప్స్ పికిల్. చూసారా మన గ్రేప్స్ ఆర్గానిక్ గ్రేప్స్ అండి. దీంతో ఇప్పుడు మనం పికిల్ చేసుకుందాము. ఇన్స్టెంట్ పికిల్ అండి, చాలా బాగుంటుంది. అకేషనల్ గా కానీ, లేదంటే మన ఇంట్లో ఏమైనా కిట్టి పార్టీస్ కానీ, అలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు కానీ ఇలా చేసుకున్నామంటే సూపర్ గా ఉంటుందండి. ఇప్పుడు వీటిని మనం నీట్ గా వాష్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ వాటర్ లో మనము ఇలా ఇవి విడతీయకూడదండి. మెయిన్ టిప్ ఏంటంటే ఇందులో ఇవి విడతీయకూడదు, ఇలానే వేసేసుకుందాం. మనము ఇలా వేసుకొని డిప్ అయ్యే వరకు ఉంచుకోవాలండి వాటర్. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. చూసారు, ఇలా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. వీటిని ఎప్పుడు కూడా విడదీయొద్దండి, గుత్తులు ఇలానే ఉంచుకోవాలి, ఎందుకంటే వాటర్ పోతుంది కాబట్టి. ఇలా ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేద్దాం. చూసారు, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. చూసారా ఎలా డస్ట్ వచ్చేసేసిందో. ఇప్పుడు వీటినన్నిటిని ఇలా నీట్గాని ఇందులో ఏమైనా పాడైపోయినాయి ఉంటే తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఇలా చిలకరిచ్చేసేసుకొని మధ్యలో ఏమైనా డస్ట్ ఉన్నా పాడైపోయినవి ఉన్నా కూడా తీసేసుకోవాలి. చూసారు, ఇప్పుడు వీటి పారబోసేసి ఫ్రెష్ వాటర్ తీసుకుందాం. చూసారు, ఫ్రెష్ వాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసి విడతీయకుండానే క్లీన్ చేసుకోవాలండి వీటిని మొత్తం నీట్గా. చూసారా, నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలా వలవకుండానే ఇంకో ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ వాటర్ అంతా డ్రాప్ అంటే కారిపోయిన తర్వాత అప్పుడు వీటిని ఒలుచుకుందాం మనం. చూస్తారు, ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక క్లాత్ వేసి క్లాత్ మీద పెట్టుకుందాం. ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకొని తడంతా పోయిన తర్వాత మనం విడదీసుకోవాలండి. చూస్తారు, ఇలా తీసేసుకొని సపరేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం తడి ఆరే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా సరే, ఇప్పుడు మన గ్రేప్స్ నీట్గా ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఇలా వేరే కొంచెం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనము చూసారు, ఈ కప్పుతో ఒక కప్పు కారం వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి, కొంచెం తక్కువ, హాఫ్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, దీనిలో చిటికెడు మెంతి పౌడర్ అండి. ఇది మస్ట్ ఉండాల్సిందే. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని పోపు పెట్టుకుందాం. అసలు మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపుకి రెడీ అయిపోయింది మన పికిల్. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక బాండీ తీసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుందాం. చూసేలా ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం పోపులో వేసుకుందాం. రెడ్ చిల్లీ, పోపు గింజలు, నేను జీరా, మినపప్పు, ఆవాలు వేస్తానండి. సరే, మన పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసేసుకున్నాం. ఇప్పుడు చిటికెడు ఇంగువ, నెక్స్ట్ డ్రైడ్ కర్రీ లీవ్స్. చూసారా, మన పోపు రెడీ అయిపోయిందండి. ఈ పోపుని ఇప్పుడు మనము పికిల్లో వేసేసుకున్నాం. చూసారా, మన పికిల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పోపు వెత్తి దీనిలో వేసేసుకున్నాం. దీన్ని మొత్తం మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్క లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, యమ్మీగా. చూసారు, ఇలా ఒక లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము చూసారు, ఇలా లెమన్ జ్యూస్ మిక్స్ చేసేసుకున్నాం. చూసారా, మన గ్రేప్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒక 1 అవర్ వదిలేస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. 1 అవర్ లోపు ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మనము ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకుందాం. ఇంకొక 1 డే అయితే ఇంకా బాగుంటుందండి. అంటే ఇది ఒక 1 వీక్ కన్నా ఎక్కువ ఉండదండి. సో చక్కగా ఇలా గాజు బౌల్లో అయితే మనకి స్టోర్ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో అండి, కలర్ఫుల్గా.
చూసారా మన గ్రేప్ పికిల్ రెడీ అయిపోయింది కదండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.